హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ లో నిన్న ఒక విచిత్రం చోటు చేసుకుంది. ఒక మీడియాధిపతి అంటే చనిపోయిన ఒక మీడియాధిపతి చెరుకూరి రామోజీరావు సంస్మరణ సభ సందర్భంగా అప్పట్లో కేసీఆర్ అన్నట్టు స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అన్నట్టు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అని చెప్పి ఇంకా ఒకరొకరు గాలి కొడుతుంటే అసలు వినడానికి చెవులు తుప్పు పట్టిపోయినాయి అనమాట. ఒకసారి అంటే సంగీత విద్వాంసులు ఆస్కార్ విన్నర్ ఎవరు మన ఎంఎం కీరవాణి గారు మాట్లాడిన మాటలు ఒకసారి విన్నాం. దాని తర్వాత ఏందనేది మాట్లాడుకుందాం. బతికితే ఒక్క రోజున రామోజీరావు గారు బతకాలి నేను ఒక సభలో అన్నాను. ఇప్పుడు అనేది ఏంటంటే మరణించినా ఆయనలాగే మరణించాలి. ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని తన మృత్యుని ఆపి ఉత్తరాయణం వచ్చే వరకు కూడా దాన్ని నిగ్రహించి ఆపారు. ఆయనే ఆపారు. ఆయన అదే విధంగా తను ఎంతో ప్రేమించి ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల్లో వచ్చి బయటపడడం ఆయన కళ్ళారా చూసి అప్పుడు నిష్క్రమించారు. అంచేత మరణించిన ఆయనలాగే మరణించాలి. ఆయన ఫోటో మా పూజలు అవుతుంది. ఎందుకంటే ఆయన దేవుని నమ్మని రామోజీరావు దేవుడు ఉండాల్సిన చోట ఇంట్లో ఉంటుంది. ఎంతో మంది వెలుగులు నింపిన ఆయన స్ఫూర్తి నా గుండెలు చెరగాలి ధన్యవాదాలు. కబంధ హస్తాల్లో వచ్చి అదే విధంగా తను ఎంతో ప్రేమించి ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల్లో వచ్చి బయటపడడం ఆయన కళ్ళారా చూసి అప్పుడు నిష్క్రమించారు. అంచేత మరణించిన ఆయనలాగే మరణించారు. విన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల నుంచి అంటే ఎవరి కబంధ హస్తాల నుంచి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి బయటపడడం చూసి మరణించారు. తన చావును తానే వాయిదా వేసుకున్నారు భీష్ముడిలాగా. ఈ మాటలు మాట్లాడిన తర్వాత ఇంకా ఎంఎం కీరవాణిని ముందు వెనుక చూసుకోకుండా లెఫ్ట్ రైట్ వాయించాలన్న నిర్ణయానికి వచ్చినాం అనమాట. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మాటలకు చాలా మంది ఉడికిపోతున్నారు. ఇదా నీ మ్యూజిక్ తెలివితేటలు అని చెప్పి ఒకసారి అవి చూపిస్తాను. చూసిన తర్వాత నా వర్షం చెప్తా. కీరవాణి చౌదరి గారు, మీరు మరీ అంత కులగజ్జి పనికిరాదు సార్. విద్య, వైద్యం, అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగాలు, పాలన సంస్కరణలు, అవినీతి రహిత పాలన ఇన్ని చేసిన వ్యక్తిది కబంధ హస్తమా? మధ్యప్రియులకు అసంతృప్తి, కుల సమీకరణాలు, అవినీతి చేయనివ్వకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తి, రాష్ట్రం కోసం సొంత కులం, పార్టీ, ప్రాంతం కార్యకర్తలు సైతం పట్టించుకోకపోవడం వల్ల జగన్ ఓడాడు. కానీ రాష్ట్రాన్ని, ప్రజలను దేశంలోని నెంబర్ 1 గా నిలిపాడు మా జగనన్న. ఈ 20 రోజుల్లోనే జగన్ విలువ రాష్ట్ర ప్రజలకు చాలా వరకు అర్థమైంది. మరో 6 నెలలు దాటితే మీ కుల పాలకుని భాగవతం బయటపడిపోతుంది. మీ కులగజ్జికి, విధ్వంసం, అరాచక పాలనకు కాలమే సమాధానం చెప్తుందని ఇట్లా పోస్టులు పెడుతున్నారు. ఒకసారి ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడ సమీపంలోని కానూరు వేదికగా జరిగిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభకు ఘనంగా జరిగింది. ప్రభుత్వ పెద్దలు, శ్రీరంగ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరై రామోజీరావు సేవలను కొనియాడారు. ఇందులో ముఖ్యంగా సంగీత దర్శకుడు కీరవాణి రామోజీరావును కీర్తిస్తూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. కీరవాణి మాట్లాడుతూ రామోజీరావు తనకు సంగీత దర్శకుడిగా జన్మనిచ్చారని గుర్తు చేస్తూ ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ఆయనలా ఒక్కరోజు జీవించిన చాలని గతంలో చెప్పా, ఇప్పుడు చెప్తున్నా. భీష్ముడిలా తాను అనుకున్నప్పుడే దేహాన్ని విడిచారు. అదే తరహాలో రామోజీ కూడా కబంధ హస్తాల నుంచి ఏపీ విడుదలైన తర్వాతే స్వర్గస్థులయ్యారంటూ జగన్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడుతూ రామోజీరావు అందించిన స్ఫూర్తి భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, ఆయన సమాజానికి ఎంతో సేవ చేశారని, ఏ రంగంలో అయినా రామోజీరావు నంబర్ 1 గా ఉన్నారని, ఆయన వ్యక్తిగత వ్యవస్థని రాజధాని అమరావతికి పేరును ఆయనే సూచించారు. అందుకే అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామని, ఎన్టీఆర్ రామోజీరావులకు భారతరత్న సాధించడం మన బాధ్యత అని చెప్పుకొచ్చారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నేను చూసిన రామోజీరావులో చాలా ప్రత్యేకతలు. సినిమాలు చేసే సమయంలో రామోజీరావుతో ప్రత్యక్ష అనుబంధం లేదు, కానీ 2008లో నేరుగా ఒకసారి రామోజీరావుతో కలిసి మాట్లాడడం జరిగిందని అన్నారు. ఇవి పలువురు ప్రముఖులు రామోజీరావు సంస్మరణ సందర్భంగా మాట్లాడిన మాట. వాస్తవానికి రామోజీరావు సంస్మరణ సభ ఎవరికి అవసరం? తెలుగు ప్రజలకు అవసరమా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరమా? తెలంగాణ ప్రజలకు అవసరమా? ఎవరికి ఆయన మంచి చేసింది? గతంలో ఒక ఆవిడ అనేదంట, నేను అంటే ఉన్నత విలువలతో పెరిగాను, ఉన్నత విలువలతో బతికాను, నేను కూడా నాలాగే నా కూతుర్ని పెంచుదాం అనుకున్నాను అని చెప్పి ఎట్లా పెంచుదాం అనుకుంటున్నారు అంటే నేను వర్జిన్ అని చెప్పినాను.
లాజిక్ మీకు అర్థమై ఉంటది. ఒక వీరప్పన్ పర్యావరణాన్ని కాపాడిండు, ఎంతో విధ్వంసం చేసిన సంగతి పక్కన పెడితే, గంధపు చెక్కలను కొట్టిన సంగతి పక్కన పెడితే, పర్యావరణానికి ఆయన ఎంతో మేలు చేసినని తనకు తాను చెప్పుకునేటోడు అన్నమాట. సేమ్ రామోజీరావు సంస్మరణ సభ కూడా అట్లాంటిదే. దీనికి వీళ్ళు వత్తాసు పలకడం, ఎంఎం కీరమన్ లాంటి వాళ్ళు భజన చేయడం క్వైట్ కామన్. ఎందుకంటే మన కులగజ్జిని అంత ఈజీగా మర్చిపోలేము. రామోజీరావు ఈ ఆంధ్రప్రదేశ్కు చేసిన మంచేందో ఒక్క విషయంలో చెప్పగలరా అంటే ఎవ్వడు కూడా చెప్పలేడు సమాధానం. కానీ డబ్బాలు కొట్టాలి, భజన చేయాలి, తాళం పుచ్చుకోవాలి అని చెప్పి మాట్లాడితే మాత్రం ఇవో ఇట్లాంటి మాటలు వస్తాయి అన్నమాట. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ చేసిన అన్యాయం ఏంది, విధ్వంసం ఏంది? ఆయన కబంధ హస్తాల్లో ఆంధ్రప్రదేశ్ను విడిపించేదాకా తాను పోరాటం చేసి తన చావును కూడా వాయిదా వేసి మర్చిపోయారని చెప్పి ఆయన మాట్లాడుతుంటే ఎవరికి చెప్పాలి? వీళ్ళు సంగీత విద్వాంసులు, మేధావులు, తెలుగు ప్రజలకు ఇట్లాంటి వాళ్ళను మోస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగా దండేసి దండం పెట్టాలి. ఈ తప్పుడు కూతలు కూస్తున్నందుకే కదా తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రాంతం గెంటేసింది ఇట్లాంటి వాళ్ళను. అసలు ఇట్లాంటి వాళ్ళు ఆస్తులు కాపాడుకోవడానికి తెలంగాణ మీద ఎన్ని రకాల దుర్మార్గాలు చేసిండ్రు తెలిసే కదా తెలంగాణ ఉద్యమం అంత ఊవెత్తున వేసింది. అయినా కానీ మనకు సిగ్గు రాదు, బుద్ధి రాదు. అందుకే మళ్ళా పదే చెప్పేది ఏంటంటే ఇట్లాంటి వాళ్ళను మోస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓపికకు, సహనానికి నిజంగా దండేసి 2 చేతులతో దండం పెట్టాలి. ఇంకా ఇట్లాంటి వాళ్ళ కోసం ఇక మీరు ఏం తీర్పునిస్తారో ఏం చేస్తారో ఇక మీ ఇష్టం. ఎందుకంటే రాబోయే 5 ఏళ్ళు వీళ్ళని భరించడం మినహా మరో ఆప్షన్ లేదన్నమాట. అసలు రామోజీరావు ఎవరు? ఒక రాజకీయవేత్త కాదు, కానీ రాజకీయాల్ని శాసించింది. ఏనాడు కూడా జర్నలిజంలో ఓనమాలు దిద్దలే, పాత్రికేయ వృత్తిలో లేడు ఆయన. కానీ మీడియా అధిపతిగా ఎదిగాడు. తనను తాను ఒక కమ్యూనిస్ట్గా, సోషలిస్ట్గా చెప్పుకున్నాడు రామోజీరావు. అట్లాంటోడు లక్షల కోట్లకు అధిపతిగా మారింది. రామోజీ ఫిలిం సిటీలో రాజప్రసాదం కట్టుకొని ఎట్లాంటి లైఫ్ అనుభవించిండో ప్రజలకు తెలియదా? అదే రామోజీ ఫిలిం సిటీ వేదికగా ఎంతమంది ప్రాణాలు తీసిండు, ఎన్ని ఊర్లను కబ్జా పెట్టిండు, ఎంతమంది జీవితాలతో ఆటలు ఆడుతున్నాడు తెలియదా ఇవన్నీ? అట్లాంటోడు ఈరోజు గొప్ప అంటే చనిపోగానే గొప్పోడు అయిపోయింది అన్నమాట ఎవరికి ఇట్లాంటి వాళ్ళకు. సో ఇట్లాంటి వాళ్ళను ఏ చెప్పుతో కొట్టాలో ఏం చేయాలో మీరే డిసైడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.